తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. 2024 లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. అనుపమ ఫేమ్ బుల్లితెర నటి రూపాలి గంగూలీ బీజేపీలో చేరారు. ఆమె బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. రూపాలితో పాటు సినీ దర్శకుడు అమయ్ జోషి కూడా రాజకీయాల్లోకి వచ్చారు. బీజేపీలో చేరిన తర్వాత నటి రూపాలి గంగూలీ మాట్లాడుతూ ప్రధాని మోదీ అభివృద్ధి మహాయజ్ఞం చూసినప్పుడు తాను కూడా ఇందులో పాలు పంచుకోవాలని రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ క్యాంపెయిన్లో భాగమయ్యారు రూపాలి. ప్రస్తుతం అనుపమ సీరియల్ నటిస్తున్న రూపాలి టీవీ ఇండస్ట్రీని శాసిస్తుంది. ఈ షోలో ఆమె అనుపమ ప్రధాన పాత్రలు నటిస్తుంది. రూపాలికి బుల్లితెరపై పాపులారిటీ విపరీతంగా ఉంది. ఈ నేపథ్యంలో ఆమె బీజేపీలో చేరడం సంచలనంగా మారింది. बता नहीं सकती है मुझे इस मंच पर बैठकर कैसा लग रहा है. सच में ऐसा लग रहा है कि जैसे शायद यहाँ आना था, इसलिए शायद वो पूरे रास्ते चलते चलते आई हूँ, कला के पथ पर चलते चलते यहाँ तक पहुंची हूँ. जो विश्व की आत्मा में बसते हैं, जो हर भारतीय की आत्मा के विश्वास हैं, उन्होंने मेरी आत्मा पर भी एक अटल छाप छोड़ी है. सच में श्री नरेंद्र मोदी जी, हम सभी हमारे प्रधानमंत्री, माननीय प्रधानमंत्री जी के फैन हैं. मैं तो बहुत बड़ी फैन हूँ. और जो सारा काम भाजपा कर रही है, उसे देखकर कई बार ऐसा लगता था कि एक नागरिक के नाते ही सही, लेकिन हम सबको इसमें सहभागी होना चाहिए. और महाकाल और माता रानी का आशीर्वाद है कि मैं अपने कला के माध्यम से कई सारे लोगों से मिलती हूँ, उनके सरोकार होती हूँ. जब मैं ये विकास का महायज्ञ देखती हूँ तो ऐसा लगता है क्यों ना मैं भी इसमें सहभागी बनूं. तो मुझे विनोद तावड़े जी का मार्गदर्शन मिला, अमित बिलोनी जी का आशीर्वाद मिला, संजय मयूख जी की गाइडेंस मिली, और मैं यहाँ पर आ गई हूँ कि मैं किसी तरह से मोदी जी के बताए रास्ते पर चलूं और किसी तरह से देश सेवा में लगूं. अमित शाह जी के नेतृत्व में आगे बढ़ूं, कुछ ऐसा करूं जिससे आज जो ये लोग मुझे भाजपा में शामिल कर रहे हैं, इन सबको एक दिन मुझ पर गर्व हो. तो आप सबका आशीर्वाद चाहिए और आप सबका साथ चाहिए कि मैं जो भी करूं सही करूं, अच्छा करूं. गलत करूं तो आप लोग मुझे बताइएगा. और थैंक यू सो मच. భీమవరాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దానని మరో అవకాశం ఇస్తే భీమవరం నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసే రాష్ట్రంలోని ఆదర్శవంతంగా నియోజకవర్గాన్ని దింపుతానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పలు వార్డుల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయా వార్డుల్లోని ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికి నీరాజనాలు పట్టారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు ఆయనపై పూల వర్షం కురిపించారు. వార్డుల్లోని ఇంటింటికి వెళ్లి ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో భీమవరం పట్టణాన్ని దాదాపు 130 కోట్లతో కేవలం 8 నెలల్లోనే అభివృద్ధి చేసినట్టు తెలిపారు. కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించామని, రాష్ట్రంలోనే ఉత్తమ సేవలందించిన కోవిడ్ కేర్ సెంటర్గా భీమవరం నిలిచిందన్నారు. ఈ ఎన్నికల్లో తాను విజయం సాధించి భీమవరంలో మిగిలిన కొన్ని శాశ్వత అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసేలా ప్రజలకు తనకు అండగా ఉండాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో భీమవరం అప్పటి ఎమ్మెల్యే అంజిబాబు చేసిన అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని ప్రజలు గమనించాలన్నారు.
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్టీ నాయకులు పివి సుందరరామరాజు ఓటర్లకు పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బీజేపీతో అంటకాగే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. భీమవరంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి దండు శ్రీనివాసరాజు, ఉండిలో వేటుకూరి వెంకట శివరామరాజులను గెలిపించాలని అన్నారు. నోటుకు లొంగని ఓటు రాజకీయాలను ఏపీ నుంచి పరిచయం చేద్దామని అన్నారు. మరో సీనియర్ నాయకులు లంకా కృష్ణమూర్తి మాట్లాడుతూ వైసీపీ, టీడీపీ మేనిఫెస్టోలను ప్రజలు నమ్మేలా లేవని అన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్, పోలవరం నిర్మాణం, విశాఖ హుక్కు ప్రైవేటీకరణ వంటి సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రాంతీయ పార్టీలను పక్కన పెట్టాలని అన్నారు. ఈ సమావేశంలో కనుమూరి వెంకటపతిరాజు, దుగ్గిరాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేషనల్ పార్టీలు అలాగే రీజనల్ పార్టీలు ఉంటాయి. గ్రాస్ రూట్ పార్టీలు 1982 నుంచి ప్రాంతీయ పార్టీలు ప్రభావం పెరగడంతో ఈ రాష్ట్రంలో మరి గ్రాస్ రూట్ పార్టీలు తగ్గినాయి. ఎప్పుడైతే గ్రాస్ రూట్ పార్టీలు తగ్గినాయో రాష్ట్రంలో ప్రజల సమస్యల గురించి చర్చించేవాళ్ళు. అసెంబ్లీలో కూడా 5 రూపాయల నుంచి ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ ఈ రోజున ఎంత అయిందో మీ అందరికీ యథార్థంగా తెలిసిన విషయమే. మరి 20 కోట్ల నుంచి 40 కోట్లు ఉంటేనే కానీ ఒక అభ్యర్థి డిపాజిట్ ఉంటేనే కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 రీజనల్ పార్టీలు కూడా సీట్లు ఇవ్వని పరిస్థితి ఉంది. మేము కోరేది ఒకటి ఏంటంటే రాష్ట్రం సమగ్రాభివృద్ధి చెందాలి. అలాగే 100 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రతి సంవత్సరంలో జరిగే సందర్భంలో ఆ జీవోలు రకరకాలైనటువంటి జీవోలు చర్చించబడుతూ ఉంటాయి. ఆ జీవోల్లో కనీసం 100 సమావేశాల్లో 100 జీవోలైనా పాస్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితి టంగుటూరి అంజయ్య గారు ఉన్న టైంలోనే జరిగింది తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రోజున సమావేశంలో కూడా జీవో పాస్ అయిన సందర్భాలు కనిపించట్లేదు. ఈ రోజున జీవోలు పాస్ అవ్వడం ఎలాంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పి పెట్టుకొచ్చారు. తల్లిదండ్రులతో సంబంధం లేకుండా, ఎవరితో సంబంధం లేకుండా, డాక్యుమెంట్తో సంబంధం లేకుండా ఒక టైటిలింగ్ యాక్ట్ని ఏదో విప్లవాత్మక మార్పుల ఆంధ్రప్రదేశ్లో మరి జగనన్న ప్రవేశపెట్టాడని ఒక పక్కన చెప్తా ఉన్నారు. చట్టాలు జీవోలు తెలిసిన వాళ్ళు మరి చట్టసభల్లో ఉండాలని చెప్పి దానికి తగినట్టుగానే మేము క్యాండిడేట్లు ఎంచుకున్నాం. కైకలూరు నుంచి మరి ఆ ప్రాంతం నుంచి కైకలూరు నుంచి రావేటి వీర శివాజీ నిలబెట్టాం. అలాగే భీమవరం నుంచి మరి దండు శ్రీనివాసరాజు గారిని, అలాగే ఉండి నుంచి మరి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మరి ఏటుకూరి శివరామరాజుని, ఎడదవల నుంచి సత్యప్రసాద్ గారిని. ముఖ్యంగా మా పార్టీ ఇంకా రాష్ట్ర కార్యదర్శిగా తెచ్చారు ఎందుకు కూడా చేస్తున్నామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షంగా ఉన్న పార్టీ కూడా 2 కూడా బీజేపీకి అంటగాగుతున్నాయి. ఈ 2 ప్రత్యేక హోదా పేరు మీద పోరాటం చేస్తామని ఆనాడు వాగ్దానం చేసి వేళ విషయాలే ఎత్తకుండా అదే బీజేపీ సపోర్ట్ చేస్తానికి అంటగాగుతున్నాయి. ఈ యొక్క బీజేపీతో అంటగాగే పార్టీని ఓడించాలి, అలాగే బీజేపీని ఓడించాలి. ఈ రాష్ట్రంలో ప్రశ్నించే ఈ రాష్ట్ర సమస్య పోరాడేటువంటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ అభ్యర్థి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సామాన్యుడైన మా పార్టీ రాష్ట్ర కమిటీ ప్లస్ ఆల్ ఇండియా కమిటీ నాకు ఈరోజు భీమవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సీట్ ఇవ్వడం నేను స్టేట్ కమిటీని, ఆల్ ఇండియా కమిటీని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే ఈ రోజుల్లో డబ్బులేంది కోట్లు పెట్టితేనే కానీ సీటు బీఫామ్ ఇవ్వట్లేదు. అటువంటిది నాకు బీఫామ్ ఇచ్చినందుకు రాష్ట్ర కమిటీకి, ఆల్ ఇండియా కమిటీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను భీమవరం నియోజకవర్గం ప్రజలకు ఇప్పుడు అందుబాటులో ఉంటూ ఈ ప్రజా సమస్యలపై స్పందిస్తానని ఈ సందర్భంగా మీడియా వారికి పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా కూటమి పార్టీల మేనిఫెస్టో ఉందని భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అంజబాబు గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భీమవరం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు పి భవానీ రవికుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జనసేన పార్టీ ఎన్నికల పరిశీలకులుగా భీమవరం నియోజకవర్గానికి భవానీ రవికుమార్ పార్టీ అధిష్టానం నియమించారు. భీమవరం వచ్చిన భవానీ కుమార్ను జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు, చిరంజీవి యువత జిల్లా అధ్యక్షులు కె శ్రీనివాస్, ఎన్నికల ప్రచార విభాగం కోఆర్డినేటర్ రామలింగేశ్వరరావు, మెగా ఫ్యాన్స్ పట్న అధ్యక్షులు చల్లా రాము, కొప్పిరెడ్డి బాబీ, లీగల్ సెల్ శంకర్ చందు జనసేన నాయకులు కలిసి సత్కరించారు. ఆయన మాట్లాడుతూ పేదల నుంచి సంపన్నులను చేయడమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని అన్నారు. రమేష్ నాయుడు మాట్లాడుతూ భీమవరం అభివృద్ధి అంజబాబుతోనే సాధ్యమని, ప్రతి కార్యకర్త సైనికుల్లా పనిచేసి అంజబాబు విజయానికి చిత్తశుద్ధితో పనిచేయాలని పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన జనసేన పార్టీ తరఫున
జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న ప్రతి నియోజకవర్గానికి పార్టీ నుంచి పరిశీలకులను పంపించడం జరిగింది. అందులో భాగంగా మన భీమవరం పట్టణానికి రాష్ట్ర చిరంజీవి అధ్యక్షులు, అదేవిధంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మన భవానీ కుమార్ గారు ఇక్కడికి ఇచ్చేశారు. భీమవరం పరిశీలకులుగా 10 రోజులు ఇక్కడ ఉండి ఎలక్షన్ క్యాంపెయినింగ్ అంతా చూసి ఈ రిపోర్ట్ చేసుకుని మన అధిష్టానానికి అందజేస్తారు. ఆ విధంగా భీమవరం ఇచ్చేసినటువంటి ఈ రవికుమార్ గారికి మేమందరం కూడా స్వాగతం పలుకుతూ మన కోటేరు శ్రీనివాస్ గారు జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా ప్రచార విభాగం కోఆర్డినేటర్ కుల రామలింగేశ్వర గారు, పట్టణాధ్యక్షులు సల్లారాము, బాబీ, సంజయ్, మన ప్రసాద్, మన లీగల్ సెల్ చందు అందరూ కూడా ఈయన ఇక్కడ రిసీవ్ చేసుకుని మరి అదేవిధంగా మన భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థి హనిబాబు గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మన కొడుకు గోవింద్ గారికి పరిచయం చేయమని అఖిల భారత చిరంజీవిత అధ్యక్షులు మన స్వామినాయుడు గారు చెప్పడం జరిగింది. ఆయన ఫోన్ చేసి ఆయన రిసీవ్ చేసుకుని ఆయనకి ఏర్పాట్లు కొడమని చెప్పింది. ఈ విధంగా ఆయన రిసీవ్ చేసుకుని చాలా సంతోషం. భీమవరంలో ఆయన ఉన్నంతసేపు ఆయనతో అన్నట్టు ఉండి ఆయన సహకరిస్తామని చెప్పి సందర్భం తెలియజేస్తూ స్వాగతం. ఈ యొక్క భీమవరం నియోజకవర్గం అభ్యర్థి గారైన అంజిబాబు గారు ఆయన గెలుపు లక్ష్యంగా మేమందరూ పనిచేయడానికి ఇక్కడికి వచ్చామండి. ఈ 10 రోజుల పాటు ఇక్కడ స్థానికంగా ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలతో పాటు మరియు అన్నయ్య గారి అభిమానులు అందరితో కూడా సమన్వయం చేసుకుంటూ ఏ విధంగా ఇంకా ఆయన భారీ మెజారిటీ రావడానికి ఏ వంతు మేము కృషి చేయాలో దాన్ని ఒక ప్రణాళిక చేసుకుని ఆ రకంగా ముందుకు పోయి అంజిబాబు గారు ఖచ్చితంగా గెలిచే దిశగా ప్రయత్నం చేసి ఆయన గెలుపుకు భారీ మెజారిటీ వచ్చేలాగా మరియు కూటమి ప్రభుత్వంలో వచ్చేలాగా మా వంతు కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గుంటూరు జిల్లా తెనాలిలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. కూటమి గెలిస్తే ప్రజలకు మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ. భీమవరంలో వైసీపీ నాయకుల విస్తృత ప్రచారం. గ్రంథి శ్రీనివాస్ను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. టీడీపీ అధినేత చంద్రబాబుపై పోసాని కృష్ణమురళి విమర్శల దాడి. జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు దూషిస్తే కేంద్రం ఎందుకు చర్యలు తీసుకోలేదని సూటి ప్రశ్న. భీమవరం పట్టణంలో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎన్నికల ప్రచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం మరోసారి గెలిపించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తా విశేషాలు. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.